నమస్కారం, శ్వేత న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పడిపూజ. మహాపడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు. పారమిత హెరిటేజ్ పాఠశాలలో చార్వి అనే పేరిట ఘనంగా జరిగిన వార్షికోత్సవ వేడుక. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన పారమిత ఎక్స్ప్లోరికా విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు. పంచాయతీ ఎన్నికలకు పోలీసుల పటిష్ట ఏర్పాట్లు. అసిత్ నగర్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ. పొట్ట చేత పట్టుకుని బతుకుదెరువు కోసం మాలీ దేశంలో పనిచేస్తున్న నల్లమాను ప్రవీణ్ రెడ్డి, కుమరాకుల రామచంద్రులను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించేలా చొరవ తీసుకోవాలని కోరుతూ బాధితుల కుటుంబ సభ్యులు ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కోరారు. ప్రవీణ్ రెడ్డి తండ్రి జంగయ్యతో పాటు రామచంద్ర సహోద్యోగులు, స్నేహితులు పలువురు ఈరోజు కరీంనగర్లో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బండతోమారం గ్రామానికి చెందిన ప్రవీణ్, ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన రామచంద్ర మాలి దేశంలో రూబీ కంపెనీలో ఏడాది కాలంగా ఉద్యోగం చేస్తున్నారని, వారిని గత నెల 23న మాలి దేశంలోని జేఎన్ఐఎం అనే తీవ్రవాద సంస్థ సభ్యులు కిడ్నాప్ చేశారని వాపోయారు. ఇప్పటి వరకు వాళ్ళిద్దరు ఆచూకీ లేదని, పక్షం రోజులు దాటినా దేశ ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ భారత విదేశాంగ శాఖ మంత్రిత్వ కార్యాలయం అధికారులతో మాట్లాడారు. మాలీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి కిడ్నాపర్ల చెర నుండి తెలంగాణ వాసులను రక్షించే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ బాధిత కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడుతూ ప్రవీణ్, రామచంద్రలను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించేందుకు మాలీ దేశంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తమ అభ్యర్థులకు ఓటు వేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రామకృష్ణ కాలనీలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. రేషన్ కార్డులు గత 10 సంవత్సరాలు గీయలేదు. ఉన్న రేషన్ కార్డుల మీద పిల్లల పేర్లు కూడా నమోదు చేయలేదు. మనం కుటుంబ సభ్యులందరి పేర్లు నమోదు చేసినాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇది గొప్పతనమా కాదా? గొప్పదా కాదా? నువ్వే చెప్పాలి, మరి గట్టిగా చెప్తే ఇప్పుడు మాకు. అట్లనే సన్న బియ్యం, దొడ్డు బియ్యాన్ని తినలేక బ్లాక్ మార్కెట్లకు పోతుంది. దీన్ని అరికట్టాలని మా ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. ఆలోచించి సన్న బియ్యాన్ని అందరికి పంపిణీ చేసింది. మంచిగా తింటున్నాం. 5 వేలతో కమ్మగా సన్న బియ్యాన్ని ఒకరైతే ఏడ్చినారు. స్థానిక పద్మానగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో చార్వి అనే పేరుతో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ప్రముఖ విద్యావేత్త, పారమిత ఎక్స్ప్లోరికా విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చార్వి అనే అంశం ఆధారంగా జరిగిన ఈ వార్షికోత్సవంలో విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనతో అలరించారు. కళ్ళు చెదిరే నృత్యాలు, హృదయ స్పందనలను పెంచే పాటలు, ఆలోచనలను రేకెత్తించే నాటకాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి మాత గొప్పతనాన్ని గురించి ప్రదర్శించబడిన నృత్యం, రైతుల యొక్క కృషి, మానవ జీవితంలో ప్రకృతి మరియు భూమాత యొక్క గొప్పతనం, మానవులు ప్రకృతి మరియు ప్రకృతిలోని జీవులతో మమేకమై ప్రకృతిని మిగతా జీవించడమే ప్రదర్శించబడిన నృత్యాలు నిసర్గ అనుభవాన్ని మరింత శోభాయమానంగా మార్చాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఈ ప్రసాదరావు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో నేటి పోటీ ప్రపంచానికి అనుగుణంగా కాలంతో పోటీ పడుతూ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మరియు విద్యార్థుల కృషిని అభినందించి వారు సర్వతోముఖ వికాసాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మన జీవితంలో ఆనందాన్ని నింపుకుంటూ మన జీవన ప్రయాణాన్ని అందంగా, సుందరంగా మలుచుకోవాలని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి తుమ్మల మానస రాంబాబు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమకు ఎన్నికల గుర్తులు కేటాయించడంతో నేడు గ్రామంలోని పలు వార్డుల్లో ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నెల 14వ తేదీన జరగబోయే పోలింగ్లో తమకు కేటాయించిన బొంగర గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటూనే వాటి పరిష్కారం కోసం హామీ ఇస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి తుమ్మల మానస మాట్లాడుతూ ధర్మారం గ్రామ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం తమకే ప్రజలు తమకు ఓటు వేసి అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.
ధర్మారం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. గత 2 రోజుల క్రితం నేను ధర్మారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అందులో భాగంగా మాకు ఇవాళ ఉంగరం గుర్తు కేటాయించారు. దీనిలో భాగంగా మేము ప్రతి ఇంటికి ప్రచారానికి ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్తూ మా అభివృద్ధి పనులు మేము చేసే పనుల గురించి చెప్పుకోవడం జరుగుతుంది. గతంలో జరిగిన అభివృద్ధి పనులు చూసి వాళ్ళు ఇంకా ఉత్సాహంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. మేము తప్పకుండా గెలుస్తామని కాన్ఫిడెంట్ ఉంది. కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓటును వేసి మాకు గెలిపించాలని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. 14వ తేదీన జరిగే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగత్ నగర్లోని స్టార్ ఫిట్నెస్ జిమ్ యాజమాన్యం ఆధ్వర్యంలో స్థానిక శివాలయం నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ ఇప్పుడున్న కలుషిత వాతావరణం, జంక్ ఫుడ్ మూలంగా చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం వ్యాధిగ్రస్తులు అవుతున్నారని, రోజుకు 1 గంట చొప్పున వాకింగ్, జిమ్, వ్యాయామం, స్విమ్మింగ్, క్రీడలు కానీ చేయాలని, అప్పుడే మానసిక ఉల్లాసం, దృఢమైన శక్తి సామర్థ్యాలు వస్తాయని అన్నారు. ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలని, జంక్ ఫుడ్, కల్తీ ఆహారానికి దూరంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వం వాడవాడలకు పార్కులు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వస్తున్న పేద విద్యార్థులకు ఉచిత పోలీస్ శిక్షణ, క్రీడా నైపుణ్యం శిక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టార్ జిమ్ నిర్వాహకులు అజయ్, రవి, కోచ్ ప్రసాద్, వ్యాయామకారులు శ్రీనివాస్, రమేష్, సంధ్య, స్వప్న, మమత, తిరుపతి, కృష్ణ, తిరుపతి, రాజు యాదవ్, మధు, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో 3 విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా తొలి విడత పోలింగ్ జరగనున్న ప్రాంతాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా ప్రజలు ఎలాంటి భయం, ప్రలోభాలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా విశ్వాసం కల్పించేందుకు జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఈ పర్యవేక్షణలో భాగంగా కొత్తపల్లిలోని అసిత్ నగర్లో పోలీసులు భారీ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ప్రజలతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. స్వేచ్ఛాయుత ఓటు హక్కు వినియోగం, స్థానిక ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు, భయభ్రాంతులకు లోను కాకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు అవగాహన కల్పించారు. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మన జిల్లా మన పడిపూజ అనే కార్యక్రమం ద్వారా కరీంనగర్లోని సీతారాంపూర్లో మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించారు. వందలాది మంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. పడిపూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భిక్ష చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గురుస్వామి శ్రీరాజ్ దేశపాండే, గురుస్వాముల కొమ్మడి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, భాష్యం శ్రీనివాస్ పాల్గొన్నారు. రుక్మిణి కళ్యాణం ఘట్టంతో ముగిసిన భాగవత సప్తాహ మహోత్సవ కార్యక్రమం కరీంనగర్లోని కొత్తపల్లి డివిజన్లో గల శ్రీ శ్రీ సచ్చిదానంద ఆశ్రమం, శ్రీ సీతారామాలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయ ఆవరణలో శ్రీ వెంకటేశ్వర హనుమాన్ ఆలయాల ట్రస్ట్ సౌజన్యంతో ఈ నెల 2వ తేదీ నుండి అహోబిలం చియర్ స్వామి వారిచే భాగవత సప్తాహం, భగవద్గీత పారాయణ వంటి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా నేడు భాగవత సప్తాహం కార్యక్రమం పూర్తి చేసి రుక్మిణి కళ్యాణ ఘట్టం నిర్వహించారు. ఈ వేడుకకు డివిజన్ నుంచే కాకుండా కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందల మంది వచ్చి కళ్యాణ వేడుకలు తిలకించారు. కళ్యాణం అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బాధ్యులు బండ గోపాలరెడ్డి మాట్లాడుతూ గత వారం రోజులుగా కొత్తపల్లి డివిజన్లో శ్రీ సీతారామాలయం ప్రాంగణంలో శ్రీ అహోబిలం చియర్ స్వామివారు భాగవత సప్తాహంతో పాటు భగవద్గీతను ప్రవచనం చేశారని, వారి ప్రవచనాలు వినడానికి చుట్టుపక్కల నుంచి వందల సంఖ్యలో భక్తులు వచ్చి వారి ప్రవచనాలను విన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు నరహరి మాధవి, నారాయణ రెడ్డి, ట్రస్ట్ బాధ్యులు భోగ సుదర్శన్, మేడిపల్లి జనార్దన్, నరహరి జగ్గారెడ్డి, బండ గోపాలరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, కిషన్ రెడ్డి, ఆంజనేయులు, వేద పాఠశాల ఆచార్యులు, వరప్రసాద్ ఆచార్యులు, వికాస తరంగిణి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. పుణ్యవత్తనై ప్రకాశితే ఇంద్రాగ్నియక్షీర శుద్ధోదకారణమై జాలాన్సాల్వచ్చే సింధు ప్రభూతి వివిధ దేశభాషా భూపాలై పాలితే నంగా గౌతమీ నిర్మహుదేవదారుకాద్యరణ్యాయుతే తామ్రగభస్తినాగ సౌమ్య గంధర్వచారణ కాశీకాంచి అవంతికా పురీ ద్వారవతి. ఈ విధానంతో వినటం చాలా మంచిది అంటారు. అందులో మొదటి స్కంధం ఏం చెప్తోంది? పరీక్షిత్తుకి ప్రాయోపవేశం చేయడానికి కూర్చోవడం, అతనికి కలిగినటువంటి జిజ్ఞాసని తొలగించి ఆ ఆర్తిని తీర్చడానికి సుఖమహర్షి రావడం, సుఖమహర్షి ఆయన ఇద్దరు మాట్లాడుకోవడం, ప్రథమ స్కంధం పూర్తయిపోతుంది. చూసారా ఎంత తొందరగా అయిందో? దీన్ని వారం రోజులు చెప్పుకున్నాం మనం. అవసరం అట్టక్కనే నా చెప్పేస్తే అయిపోలే. రెండో స్కంధం ఏమిటి అంటే యోగధారణయోక్రాంతి సంవాదో నారదాజయో అవతారానుగీతంచ సర్గ ప్రాధానికోగ్రత. రెండో స్కంధంలో ఏముందో నేను చెప్పేస్తా, జాగ్రత్తగా విందురు. కానీ యోగధారణ, పరమాత్మని మనం సేవించాలి అంటే రెండు రకాలు ఉంటాయి. పరమాత్మని చూడాలి అనుకుంటే రెండు రూపాలు, స్థూలము సూక్ష్మము. స్థూలంగా చూడాలంటే ప్రకృతి అంతా ఆయనే ఉన్నాడు అని అలా ఉపాసన చేసే ఒక క్రమం. లేదు అంటే మనస్సులో యోగం ద్వారా ఆయన ఆరాధించే పద్ధతి. రెండు పద్ధతులు చెప్తారండి, స్థూల ఆరాధన, సూక్ష్మ ఆరాధన. 2/12/2025 నుండి ఈ రోజు వరకు సప్తాహం, భాగవత సప్తాహం శ్రీ శ్రీ శ్రీదండి జిఆర్ స్వామి వారికి శిష్యుడైనటువంటి శ్రీ శ్రీ అహోబిల స్వామివారితే భగవద్గీత ప్రవచనాలు రోజు నిర్వహించబడుతున్నాయి. అదేవిధంగా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనేక మంది, వందల మంది ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు. ఎంతో వైభవపేతంగా నడుస్తుంది. దీని తర్వాత పొద్దున సాయంత్రం 2 రోజులు నడుస్తుంది. ఈరోజు లాస్ట్గా రుక్మిణి కళ్యాణము ఇప్పుడు కొద్ది నిమిషాల తర్వాత ప్రారంభమవుతుంది. దీనికి ఇవాళ 200-300 మంది భక్తులు, మహిళలు, పురుషులు అనేక మంది భక్తులు వచ్చినారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులకు మరియు దీనికి సహకరించిన పెద్దలకు మా ఆశ్రమ ట్రస్ట్ పక్షాన, మరి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి హనుమాన్ ట్రస్టు పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎస్ఎఫ్ఐ మరియు శాతవాహని యూనివర్సిటీ విద్యార్థుల ఆధ్వర్యంలో పేసీ 3వ సెమిస్టర్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా గ్రామాల్లో ఎలక్షన్ జరుగుతుంటే బీసీ తన సొంత నిర్ణయాలతో ఇదే సమయంలో పరీక్షలు నిర్వహించడం సరైనది కాదని అన్నారు. యూనివర్సిటీలో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. వారు వెళ్ళి రావాలన్నా చాలా సమయం పడుతుంది. అవేవి ఆలోచించకుండా పరీక్షలు నిర్వహించడం సరైనది కాదన్నారు. డిసెంబర్ నెలలోనే సెట్ ఎగ్జామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు సెట్కు ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. కాబట్టి పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా యూనివర్సిటీలోని లైబ్రరీ టైమింగ్స్ పెట్టి విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. యూనివర్సిటీ అంటేనే విద్యార్థులు కోటి ఆశలతో కాంపిటీషన్ పరీక్షలకు సిద్ధం కావాలని వస్తే ఇక్కడికి వచ్చాక వీసీ లైబ్రరీని మూసివేస్తున్న పరిస్థితి. విద్యార్థులు వెళ్లి అడిగితే విద్యార్థులను టార్గెట్ చేస్తున్న పరిస్థితి వీసీ గారిది ఉంది. తక్షణమే వీసీ చొరవ తీసుకుని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈరోజు విద్యార్థులందరి తరపున శాంతియుత వీసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా దేనికోసం అంటే పీజీ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 22 తారీఖు నుంచి ఖరారు చేసినట్టు ఈరోజు మనకు కనిపిస్తుంది. దాన్ని వాయిదా వేయాలని విద్యార్థి తరపున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి. విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకోకుండా ఎలక్షన్స్ ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని అదే పద్ధతి ఉంది. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నెట్ ఎగ్జామ్ కావచ్చు, సెట్ ఎగ్జామ్స్ కావచ్చు ఈ నెల 22 నుంచే జనవరి 7 వరకు ఉన్నది. అంటే విద్యార్థులు ఎగ్జామ్స్కు నెట్ సెట్కు ఎలిజిబిలిటీ రాయకుండా ఉండే ప్రయత్నం ఈరోజు ఈ సెమిస్టర్ పరీక్షలు. దీని గురించి వీసార్ గారిని రిజిస్టర్ గారిని అడిగితే మీరు ఆ పరీక్షలు రాసుకోకుండా అవసరం లేదనే పద్ధతిలో వాళ్ళు వివరిస్తున్నట్టు మనకు పూర్తిగా కనబడుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు వీసార్ గారు ఇక్కడ ఖచ్చితంగా స్పందించి ఈరోజు పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి. ఇట్లాంటి నిరక్షతత్వంతో వివరించద్దు. ఈరోజు అధికారులు ఈరోజు ప్రిన్సిపాల్ కానీ ఓఎస్డీ కానీ ఎవరైనా కానీ ఎగ్జామినేషన్ కంట్రోల్ ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతతో వాళ్ళ పదవికి న్యాయం చేసే విధంగా వాళ్ళు పనిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈరోజు సార్ వచ్చి ఇక్కడ మాకు సమాధానం చెప్పే వరకు ఎక్కడ కూడా కలమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థులు ఈరోజు అడ్మిషన్ ఏదైతే థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి శాంతియుతంగా దాదాపు 5 గంటలను ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ఈరోజు విద్యార్థులు ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి రిజిస్టర్ దగ్గరికి వెళ్తే ఈరోజు కనీసం విద్యార్థులకు స్పందన ఇచ్చిన దాఖలాలు ఈ శాతవాహన యూనివర్సిటీలో లేవు. అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఈరోజు ఏ ఒక్కరికి కూడా అధికారం లేకుండా ఎగ్జామినేషన్ కంట్రోల్, అదేవిధంగా ప్రిన్సిపాల్, ఓఎస్డీ, రిజిస్టర్ ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళు నడవకుండా రిజిస్టర్ ఈరోజు అన్ని వీసీ అన్ని వ్యవహారాలు తరదూస్తూ ఈరోజు ఒంటెదురు పోకల్లాగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి శాతవాహన యూనివర్సిటీలో ఉంది. కాబట్టి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ విద్యార్థులు అడిగేది తన నాణ్యమైన డిమాండ్గా అడుగుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు డిసెంబర్ లాస్ట్ వీక్ ఉండాలి, జనవరి 7 వరకు ఈరోజు సెట్ ఎగ్జామ్స్ ఉన్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. అంటే ఈరోజు శాతవాహన యూనివర్సిటీలో ఎగ్జామినేషన్ కంట్రోలర్ కావచ్చు, అదేవిధంగా వీసీకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే షెడ్యూల్ కనబడట్లేదు అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ అడగడం జరుగుతుంది. ఇల్లంతకుంట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఎన్నికల నియమావళి, ముఖ్యంగా ఎన్నికల ఖర్చులపై అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలువురు ఎన్నికల శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో అధికారులు మాట్లాడుతూ ఎన్నికల్లో పారదర్శకతకు ఖర్చుల నియంత్రణ చాలా ముఖ్యమని చెప్పారు. అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా సరైన విధంగా నమోదు చేసి నిర్ణీత సమయంలో రిపోర్టులు సమర్పించడం తప్పనిసరని సూచించారు. హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర్ ఆడిటోరియంలో కరీంనగర్ చెందిన ప్రముఖ కవులు సబ్బన్ లక్ష్మీనారాయణ, సంకేపల్లి నాగేంద్ర శర్మలు ఆంగ్లంలో రచించిన కథల సంకలనం స్టోరీస్ ఫ్రమ్ ఇండియా 6 కథల సంకలనం ఆవిష్కరించబడింది. ఈ కథా సంకలనాన్ని యుకియోట్ అంతర్జాతీయ ప్రచురణ సంస్థ ప్రచురించింది. ఇందులో అఖిల భారత స్థాయిలో వివిధ రాష్ట్రాలకు చెందిన 18 మంది కవుల, రచయితల కథలు, కవితలు ఉన్నాయి. సబ్బని, సంకేపల్లి నాగేంద్ర శర్మల కథలు ఆంగ్ల సంకలనంలో ప్రచురించబడి ఆవిష్కరించబడిన సందర్భంలో కరీంనగర్ శ్రీ అరవిందో సొసైటీ కరీంనగర్ అధ్యక్ష కార్యదర్శులు కోలా అన్నారెడ్డి, ఉప్పల రామేశం, సాయినగర్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బొచ్చా రాజు, ఎన్ సురేందర్ రెడ్డి, పివి సాహిత్యపీఠం అధ్యక్షులు కెవి సంతోష్ బాబు, పిఆర్టీయు తెలంగాణ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గోని శ్రీనివాస్, ఉపాధ్యాయ మిత్రుడు చిందం రమేష్, వేల్మల చేపాలరెడ్డి, బొమ్మకాల్ రైతు సంఘం నాయకులు కె నారాయణ రెడ్డి తదితరులు అభినందనలు తెలియజేశారు. భయభ్రాంతులు గురికాకుండా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎల్ఎండి ఎస్ఐ కదిరే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమాలు తెలియజేశారు. ఈ నెల 14 జరిగే ఎలక్షన్స్ ముగిసే వరకు 4 కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదని అన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని అన్నారు. ఫ్లాగ్ మార్చ్లో తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్, ఎస్ఐ శ్రీకాంత్ పోలీసులు ఉన్నారు. ఓటర్స్ ఎట్లా ఉండాలి, క్యాండిడేట్స్ ఎట్లా ఉండాలి, ఎవరి నిబంధనలు వాళ్ళకి ఎట్లా ఉండాలనేది అన్ని ప్రిపరేషన్ భాగంగా ఈరోజు ఈ
అసాంఘిక కార్యక్రమాలు లేదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అందరూ ఈరోజు మీ గ్రామంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడానికి కారణం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా గ్రామంలోని ప్రజలందరూ నిస్వార్థంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. అదేవిధంగా చట్టబద్ధమైన వ్యక్తులకు రక్షణ కల్పిస్తామని, చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వాళ్లకు ఖచ్చితంగా చట్ట ప్రకారంగా శిక్షిస్తామని తెలియపరచడం కొరకు ఈరోజు ఈ యొక్క పోలీస్ ఫ్లాగ్ మార్చ్ కవాతు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ గ్రామ ప్రజలందరూ ఈ యొక్క గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి మీరందరూ ఎటువంటి చట్ట వ్యతిరేకమైన పనులలో నిమగ్నం కావద్దని, అదేవిధంగా గ్రామంలో ఎటువంటి కేసులు నమోదు కావద్దని, ఒకసారి మీరు ఎలక్షన్లో కేసు నమోదైతే ప్రతి వ్యక్తిని ప్రతి ఎలక్షన్కు బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్ అయినా కూడా ఈ వ్యక్తులను తీసుకొని పోయి ముందు ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరుగుతుంటుంది. అనవసరమైన కేసుల్లో రావడం వల్ల ఎవరైనా విద్యార్థులు ఉంటే ఆ విద్యార్థుల వాళ్ళ యొక్క భవిష్యత్తు దెబ్బతింటుంది. వాళ్ళకు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో ఎంక్వైరీలో పోలీస్ కేసు ఉంటే వాళ్ళకి జాబ్స్ రావు. కాబట్టి అనవసరమైన విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కాకుండా మీరు నిర్భయంగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని. ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దేవేందర్ అకాల మరణానికి గురయ్యారు. ఈరోజు పొద్దున్న కరీంనగర్లోని గాంధీ చౌరస్తాలో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఛాతీలో నొప్పి వస్తుందని ఇంట్లో వారికి చెప్పారు. వెంటనే దేవేందర్ను హాస్పిటల్ తీసుకురాగా చికిత్స పొందుతూ చనిపోయారు. దేవేందర్ మృతితో పోలీస్ శాఖ విషాద ఛాయలో పడింది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతి చెందిన దేవేందర్ డెడ్ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఏసీపీ, ట్రాఫిక్ సిఐలు ప్రభుత్వ హాస్పిటల్ వద్దకు వెళ్లారు. బుద్ధిమాన్యంతో పుట్టి మానసిక ఎదుగుదల లేని పిల్లలు వారంతా. వయసు పెరిగినా ఇప్పటికీ అమ్మ అని పిలవడం వారికి తెలియదు. కడుపులోని ఫీలింగ్ను, ఆకలి అని కూడా తెలుసుకోలేని దయనీయ స్థితి వారిది. ఆకలి అవుతుందని చెప్పలేరు, కాలకృత్యాలకు పిలవలేరు. అలాంటి వారికి భరోసానిస్తోంది కరీంనగర్ మనోవికాస్ స్కూల్. విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు వృత్తి విద్యలో శిక్షణ అందిస్తూ అండగా నిలుస్తోంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న మెయింటెనెన్స్ ఖర్చులకు ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ సరిపోక తాను కొవ్వొత్తిలా కరుగుతూ మానసిక వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ దాతల సాయం కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్ మనోవికాస్ స్కూల్ వైనంపై స్పెషల్ రిపోర్ట్. ఇక్కడ ఉన్న వీరంతా లోకం పోకడ తెలియని అమాయకులు. వయసు పెరిగిన మానసిక ఎదుగుదల లేని చిన్నారులు వీరంతా. సొంతంగా ఆలోచించలేరు, ఏ పనిని స్వయంగా చేసుకోలేరు. ఇలాంటి మానసిక వికలాంగులకు అండగా మేమున్నామంటూ కరీంనగర్ మనో వికాస్ పాఠశాల అండగా నిలుస్తుంది. మానసిక వికలాంగులకు అండగా నిలవాలని ఏపీ ట్రాన్స్కోలో ఎస్సీగా పనిచేసి రిటైర్ అయిన కె బాలకిషన్ రావు ఆలోచనల నుంచి పుట్టిందే ఈ మనో వికాస పాఠశాల. ఈ పాఠశాల 1988 సంవత్సరంలో పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్గా ఏర్పడి దాతల సహకారంతో ఈ మనో వికాస్ పాఠశాలను ప్రారంభించారు. తొలుత సంవత్సరాల తరబడి కిరాయి భవనంలో కొనసాగిన ఈ పాఠశాల కోసం నాటి కలెక్టర్ సుమిత్ర డావ్రా 20 గుంటల స్థలాన్ని కేటాయించారు. దీంతో పేరెంట్స్ కమిటీ సభ్యులు దాతల సహకారంతో భవన నిర్మాణానికి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న మైక్రోసాఫ్ట్ భవన నిర్మాణం కోసం 60 లక్షల రూపాయలు విరాళంగా అందించింది. దీంతో 11 విశాలమైన గదులతో పాఠశాల భవన నిర్మాణంతో పాటు పిల్లలు ఆడుకునేందుకు పార్కుతో మనో వికాస్ స్కూల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
పాఠశాలలో మొత్తం 16 మంది స్టాఫ్, మరో 5 వాలంటీర్లు, మొత్తం 21 మంది సిబ్బంది విద్యార్థులకు చదువు చెప్పడంతో పాటు వివిధ వృత్తి విద్యల్లో శిక్షణను అందిస్తున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పాఠశాల కొనసాగుతుంది. 9:30 నుంచి 9:45 వరకు ప్రార్థన, 11 నుంచి 11:15 వరకు బ్రేకు, 12:30 నుంచి 1:30 వరకు లంచ్, 2:30 నుంచి 3:15 వరకు ఆటలాడిస్తారు. విద్యార్థులకు పాఠశాలనే మధ్యాహ్న భోజనం అందిస్తుంది. మారం చేసేవారిని ఆలిస్తూ, తల్లిలా బుజ్జగిస్తూ, తండ్రిలా కాస్త భయపెడుతూ ముద్దలు తినిపిస్తారు, కడుపు నింపుతారు. అయితే పాఠశాల మెయింటెనెన్స్ కోసం భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ నుండి గ్రాంట్ వస్తున్నప్పటికీ అవి సిబ్బంది వేతనాలకు మాత్రమే సరిపోవడంతో పాఠశాల మెయింటెనెన్స్ కోసం కమిటీ సభ్యులు దాతల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యార్థులను ఉదయం ఇంటి నుంచి స్కూల్కు తీసుకొచ్చేందుకు, మళ్ళీ మధ్యాహ్నం స్కూల్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటి వద్ద దిగబెట్టేందుకు 2 స్కూల్ వ్యాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒక వ్యాన్ను మైక్రోసాఫ్ట్ విరాళంగా ఇవ్వగా, మరో వ్యాన్ను ఆంధ్ర బ్యాంకు విరాళంగా అందించింది. పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు వృత్తి విద్యలో సైతం శిక్షణనిస్తున్నారు. మొదట విద్యార్థులకు డైలీ యాక్టివిటీస్పై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో ప్రధానంగా చేనేతపై ట్రైనింగ్ ఇస్తున్నారు. అంతేకాకుండా కళల్లో ప్రోత్సహించేందుకు డ్రాయింగ్లో శిక్షణనిస్తున్నారు. శారీరకంగా ఫిట్గా లేని వారికి ఫిజియోథెరపీ, సరిగ్గా మాట్లాడలేని వారికి స్పీచ్ థెరపీ ఇస్తూ వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతున్నారు. ఇంకా విద్యార్థులు చురుగ్గా ఉండేందుకు యోగా, డ్యాన్సులో శిక్షణనిస్తూ ఫిజికల్గా మరింత ఫిట్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నెంబర్ కాన్సెప్టు, టైం కాన్సెప్టు, కలర్ కాన్సెప్టులపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం నుండి వస్తున్న గ్రాంట్స్ మనోవికాస్ మెయింటెనెన్స్కు సరిపోవడం లేదంటున్నారు పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నిరుపేదలు కావడంతో వారి నుంచి సహాయ సహకారాలు లేకుండా పోయాయన్నారు. మనోవికాస్ లాంటి పవిత్ర యజ్ఞాన్ని దాతల సహాయంతో ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మేము మా పిల్లల ద్వారా మేము ఒకటి ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. ఇది పిమ్మల్ క్యాప్ అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం 1998లో. అప్పటి నుండి మేము దాదాపు 70-80 స్ట్రెంగ్త్ వరకు వచ్చింది మా ఇక్కడ స్కూల్లో. ఇప్పుడు ప్రస్తుతం 43 చైల్డ్స్ ఉన్నారు. మన గవర్నమెంట్ 20 గుంటాస్ స్థలం ఇచ్చారు. అందులో మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళు మాకు 60 లక్షల రూపాయలు బిల్డింగ్ ఫండ్కి ఇచ్చారు. వారి ద్వారానే ఈ బిల్డింగ్ మేము కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. అదేవిధంగా మాకు ఒక వ్యాను ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఒక వ్యాన్ ప్రొవైడ్ చేశారు. తర్వాత మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక వ్యాన్ ప్రొవైడ్ చేశారు. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పడిపూజ. మహాపడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యప్ప స్వాములు. పారమిత హెరిటేజ్ పాఠశాలలో చార్వి అనే పేరిట ఘనంగా జరిగిన వార్షికోత్సవ వేడుక. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన పారమిత ఎక్స్ప్లోరికా విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు. పంచాయతీ ఎన్నికలకు పోలీసుల పటిష్ట ఏర్పాట్లు. ఆసిఫ్ నగర్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ. ఇవి శ్వేత న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.